మీకు తెలుసా, పూరి జగన్నాథ్ దేవాలయంలోకి కొద్దిమంది ప్రముఖ వ్యక్తులను అనుమతించలేదని? ఆ ప్రముఖ వ్యక్తులు ఎవరంటే మహాత్మా గాంధీ, వినోబా భావే, రవీంద్రనాథ్ ఠాగూర్, లార్డ్ కర్జన్, శీల ప్రభుపాదులు, ఇందిరాగాంధీ, థాయిలాండ్ యువరాణి మహాచక్రి సిరిన్తోర్న్. అసలు వీళ్ళని ఎందుకు అనుమతించలేదు పూరి జగన్నాథ్ దేవాలయంలోకి? మహాత్మా గాంధీ, వినోబా భావే మరియు వివిధ వర్గాల సభ్యులు అంటే ముస్లింలు, క్రైస్తవుల సభ్యులతో కలిసి 1934లో పూరిని సందర్శించారు. ఆ సందర్శన సమయంలో గాంధీజీ మరియు అతని సహచరులకు ఆలయంలోకి ప్రవేశం నిరాకరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన పుట్టుకతో పిరాలి బ్రాహ్మణుడు కావడం వల్ల కొన్ని ఆలయ నియమాల ప్రకారం ఆయనకు దర్శనం కల్పించలేదు. లార్డ్ కర్జన్ బ్రిటిష్ వైస్రాయిగా ఉన్న సమయంలో ఆలయ ప్రవేశం నిరాకరించబడింది. శీల ప్రభుపాదులు 1977లో పూరి ఆలయంలోకి అనుమతించబడ్డారు, కానీ విదేశీ భక్తులను అనుమతించమన్నారు. దానితో అతన్ని నిరాకరించారు. 1984లో భారత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ పర్షియన్ ఫిరోజ్ జహంగీర్ ఖాన్ను వివాహం చేసుకున్నందున పూరి ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించబడలేదు. 2005లో థాయిలాండ్ యువరాణి మహాచక్రి సిరిన్తోర్న్ను ఆలయంలోకి అనుమతించలేదు. దీనికి కారణం ఆమె రాజహోదా ఉన్నప్పటికీ బౌద్ధ మతానికి కట్టుబడి ఉండటమే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.